ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. మనము దేవునిలో బలపడాలి, అలాగే పరలోకానికి వారసులుగా మనం మారాలి అనేది దేవుని ఉద్దేశమై ఉన్నది. మనము పరలోకానికి వారసులముగా కావాలి అనంటే మొట్టమొదట మనము దేవునికి ప్రార్థన చేసుకోవాలి. దేవునిని మనం ప్రార్థించేవారిగా ఉండాలి. ఒక వ్యక్తి భూమి మీద చేయగలిగిన శ్రేష్టమైన పని, దేవుని దృష్టిలో శ్రేష్టమైన పని ఏదైనా ఉందా అని ప్రశ్నించుకుంటే అది ప్రార్థన అని మనం చెప్పవచ్చు. దేవుని దృష్టిలో దేవునికి ఇష్టమైనది ప్రార్థన. నీవు దీవించబడాలన్నా, దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలి అన్నా మనం ప్రార్థించే వారముగా మారాలి. ఏం చేయాలండి? మనం ప్రార్థించాలి. అన్నిటికంటే శ్రేష్టమైన పని ప్రార్థన. ప్రార్థన ద్వారా మనకు తెలియకుండానే గొప్ప గొప్ప అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. ఒక గొప్ప వ్యక్తిని ఎవరినైనా మనం తీసుకుంటే, ఎవరైనా సరే, మహాభక్తులు అబ్రహాం గారు కావచ్చు, మోషే గారు కావచ్చు, యెహోషువ కావచ్చు, దావీదు కావచ్చు, లేక మిషనరీలు అబ్రహాం లింకన్, అదోనిరామ్ జడ్సన్, జార్జ్ ముల్లా, ఇలాంటి మిషనరీస్ని ఎవరిని తీసుకున్నా వాళ్ళు ఆ గొప్ప స్థాయి వరకు ఎలాగో వెళ్ళారు అని అంటే వారు ప్రార్థన చేశారు. ఏం చేశారండి? ప్రార్థన చేశారు. ప్రభునంతులారా, బైబిల్లో ఒక యవనస్తుడు మంచి ప్రార్థన చేయటం నేర్చుకున్నాడు. యవనస్తులకి రకరకాల కోరికలు ఉంటాయి. లోకంలో ఏదో సాధించాలి, ఏదో సంపాదించాలి అని. కానీ అలాంటి కోరికలు ఏది కూడా మనల్ని ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళదు. నీకు ఒకే ఒక కోరిక ఉండాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని అంటే, నీవు గొప్ప వ్యక్తివిగా మారాలి అని అంటే ఒకే ఒక కోరిక ఉండాలి. ఆ కోరిక ఏమిటంటే ప్రార్థన చేయాలన్న కోరిక ఉండాలి నీలో. ఏం చేయాలండి? అందరూ చెప్పండి, మీ ప్రక్కన వాళ్ళకి చెప్పండి. ఏం చేయాలనే కోరిక ఉండాలి నీలో? ప్రార్థన చెయ్యాలి అనే కోరిక నీలో ఉండాలి. ఆ ఒక్క కోరిక నీలో ఉంటే నీకు అన్ని పనులు సక్సెస్ అవుతావు. అన్ని పనులు. కావున ప్రభునంతులారా, ప్రార్థన మీద మనం దృష్టి పెట్టాలి. ప్రార్థన మీద దృష్టి పెట్టాలి. బైబిల్లో ఒక యవనస్తుడు చేసిన ప్రార్థన దేశమంతటికీ ఆశీర్వాదకరంగా మారిపోయింది. వాళ్ళు ఎవరయ్యానంటే, యోసేపు యవనస్తుడుగా ఉండి ప్రార్థన చేశాడు. ఐగుప్తు దేశమంతటికీ ఆశీర్వాదకరంగా మారిపోయాడు. దానియేలు అనే యవనస్తుడు ప్రార్థన చేశాడు.
బబులోను దేశం అంతటికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. అలాగే నెహెమ్యా అనే యవనస్తుడు ప్రార్థన చేశాడు, యెరూషలేము అంతటికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. కావున యవనస్తులు యవనరాళ్ళు గ్రహించాల్సింది ఏంటంటే, ప్రార్థన మీద దృష్టి పెట్టడం నేర్చుకోండి. దేని మీద దృష్టి పెట్టాలి? ప్రార్థన మీద దృష్టి పెట్టండి. ప్రార్థనను కానీ, నీ చేతి వేళ్లకు గోరులు ఉన్నాయి కదా, ఆ గోరుల్లో కొంచెం మట్టి జారుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ గోరుల్లో ఉన్న మట్టిని ఊరకని అలాగ తీసి పారేస్తాం. అలాగాని నువ్వు ప్రార్థనను గోరులో మట్టి తీసేసినట్టు తీసి పారేసావో, నీ జీవితం ఫలించనే ఫలించదు, ఎప్పటికీ ఫలించవు నీవు అసలు. ప్రార్థనను మన ప్రాణంగా చూసుకోవాలి. ప్రార్థనను మన ఊపిరిగా చూసుకోవాలి. ప్రార్థనను మన ఫుడ్, మన ఆహారంలాగా చూసుకోవాలి. ప్రార్థనను మనం వేసుకునే వస్త్రాలులాగా చూసుకోవాలి. ప్రార్థనను మనం ఉండే ఇల్లు ఎంత అవసరమో ప్రార్థనను అంత అవసరంగా నువ్వు చూసుకోవాలి. అంటే నీకు ఆ గ్రహింపు రావాలి. ఈ ఉదయకాలము నెహెమ్యా అనే యవనస్తుడు యెరూషలేము దేశానికి ఆశీర్వాదకరంగా మారిపోయాడు. ఆ యెరూషలేము చుట్టూ గోడలు కట్టించాడు. ఆ దేశానికి ఒక సంరక్షకుడిగా మారిపోయాడు. ఆయన ఆ స్థాయికి చేరటానికి ఏం చేశాడు అని చూస్తే ప్రార్థన చేశాడు. ఏం చేశాడండి? చెప్పండి, అందరూ బిగ్గరగా చెప్పండి, చప్పట్లు కొడుతూ చెప్పండి. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, అంతే. అయితే ఈ ప్రార్థన ఎలా చేశాడు అసలు? నెహెమ్యా ఎలా ప్రార్థన చేశాడు అని చూస్తే, ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో చూద్దాం. చూడండి, నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం చదవండి. 4వ వచనం. ఈ మాటలు వినినప్పుడు నెహెమ్యా ప్రార్థన ఎలాగూ ప్రారంభమైంది అనంటే 3 పనులు చేశాడండి. నెహెమ్యా ప్రార్థన 3 పనులతో ప్రారంభమైంది. ఏంటా పనులంటే, నేను ప్రభువులారా, దేవుని దగ్గర మనం నేర్చుకోవాల్సింది 3 పనులు నేర్చుకోవాలి. 1, దేవుని సన్నిధిలో కూర్చోవాలి అనగా మోకరించాలి. దేవుని సన్నిధిలో కూర్చునే అంత టైం నువ్వు చూసుకోవాలి. ఆ టైము దేవుడు ఇస్తాడులే, దేవుడిస్తే చేద్దామని అనుకోబోదుకో. ఆల్రెడీ దేవుడు నీకు ఇచ్చాడు, నువ్వు కూర్చోవాలి. నీ టైంని దేవుని సన్నిధిలో పెట్టాలి.
నువ్వు కూర్చోవాలి దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో ప్రతిరోజు కొంత సమయం నువ్వు ప్రార్థన చేయడానికి కూర్చోవాలి. ఒకవేళ నువ్వు అలా కూర్చొని ప్రార్థన చేస్తుంటే నాకు పనులు ఆగిపోతానేమో అని సైతాన్ని గుర్తు చేస్తుంది. ఇలాగ కూర్చొని ప్రార్థన చేస్తుంటే కొన్ని పనులు ఆగిపోతున్నాయి కదా నాకు అని అనిపిస్తుంది. నీకు సైతాన్ని గుర్తు చేస్తుంది. అదంతా సైతాన్ హడావుడి. నువ్వు ఫలించాలి, నువ్వు ఆశీర్వాదకరంగా మారాలంటే నువ్వు దేవుని సన్నిధిలో కూర్చోవాల్సిందే. దేవుని సన్నిధిలో కూర్చోకుండా ప్రార్థన చేయకుండా పరిగెత్తి పనులు చేసినా అవేవి సక్సెస్ కావు, టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నెహెమ్యా చేసిన పని ఏమిటంటే దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. సహోదరుడా, సహోదరి, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్న నీవు దేవుని సన్నిధిలో కూర్చుంటున్నావా? తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏడ్చి కన్నీటి ప్రార్థన చాలా అవసరం అండి. దేవుని సన్నిధిలో కూర్చోవాలి, కన్నీరు కార్చాలి. తర్వాత కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి. నెహెమ్యా చేస్తున్న ప్రార్థన ఉపవాస ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన అండి? ఉపవాస ప్రార్థన. మనం కూడా ప్రార్థన ఎలా చేయాలంటే ఉపవాసముతో నువ్వు కనిపెట్టాలి. అసలు ప్రార్థన టయాన్ని నువ్వు దొంగిలించకూడదు. ఇంకా ప్రార్థన అంటే ప్రార్థనే, ఇంకంతే. ప్రార్థన టైం అవుతుంది అని అంటే నిజంగా నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? తినే భోజనం కూడా ఆపేసి చేయి కడుక్కొని టైం అవుతుందని పరిగెత్తుకుంటూ రావాలి. అది నువ్వు ప్రార్థనకి విలువిస్తున్నావని గుర్తు. అలాగూ ప్రభువుని ఘనపరచడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా నీవు ఘనపరచబడతావు. ఇవి మనం ప్రాక్టీస్ చేయాలండి. ఇవి వినటానికి వినే కబుర్లు కాదు ఇవి. నువ్వు చేస్తే నువ్వు దీవించబడతావు. 3 పనులు చేశాడు. 1 కూర్చున్నాడు, 2 అవును పిల్లరా, మన జీవితాలు ఫలించాలి అని అంటే ఉపవాస ప్రార్థన ఖచ్చితంగా నువ్వు చేయాలి. ఖచ్చితంగా నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకోవాలి. సంఘంతో కలిసి ఉపవాస ప్రార్థనలో పాల్గొనాలండి. అప్పుడే నెహెమ్యా దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. అప్పుడే నీవు కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా మారతావు. ఉపవాస ప్రార్థన మనం చెయ్యాలి. ఈ ఉపవాస ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. తర్వాత నెహెమ్యా ఇంకొక రకమైన ప్రార్థన చేశాడు. అదేమిటంటే 6వ వచనం చూడండి. 6వ వచనం, నీ చెవి యొగ్గి నీ నేత్రములు తెరచి అండి. నెహెమ్యా ఉపవాస ప్రార్థన చేశాడు. 1. రెండవ రకమైన ప్రార్థన ఏమిటంటే ఒప్పుకొనుచూ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అండి ఇది? ఒప్పుకొనుచు. ఇవన్నీ రాసుకోండి. మీరు ప్రార్థన చేసినప్పుడు చాలా అవసరం అవుతాయి ఇవన్నీ.
యవనస్తులు అందరూ రాసుకోవాలి. అసలు డైరీలు తెచ్చుకోలేదు చాలామంది. ఈ నిర్లక్ష్యం పోవాలి, మీలో ఈ నిర్లక్ష్యం పోవాలి. దేవుని వాక్యాన్ని నేను చిన్నప్పటి నుంచి ఎవరు చెప్పినా మెసేజ్లు రాసుకున్నవాడిని. 6వ తరగతులు అలవాటైంది నాకు. ఎప్పటికీ ఎవరు మెసేజ్ చెప్పినా నేను రాస్తానే ఉంటాను. అది నీకు అది ఆశీర్వాదం ఉంది, దానిలో ఆశీర్వాదం ఉండటం నేను చూసా. డైరీ రాసుకొని మరలా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు అవి ఏమిన్నామా అని తీసి చదువుతా ప్రార్థన చేస్తే నీలో బహుగా ప్రార్థనాత్మ వస్తుంది. అది బహుగా ప్రార్థన, కనీసం మెయిన్ పాయింట్స్ అన్నా రాసుకోవాలి. ఈ హై స్కూలు కాలేజీ పిల్లలకి అలవాటు చేసుకోవట్లా. మీరు రాసుకుంటే ఏమవుతారో నేను చెబుతాను. మీరు చెప్పినా లోబడకపోతే ఏం కాబోతున్నారో కూడా నాకు తెలుసు. మీ భవిష్యత్తు కూడా చెప్పగలను నేను. ఎవరు నిర్లక్ష్యం కొట్టద్దు. ఆడపిల్లలు కానీ రాయటం చేతైన ప్రతి ఒక్కళ్ళు యూ మస్ట్ రైట్, యూ మస్ట్ టేక్ నోట్స్. రన్నింగ్ నోట్స్ అంటారు దీన్ని. ఎందుకో తెలుసా? నీ జీవితాలు ఫలించటం కోసం ఇవన్నీ. నువ్వు ఎప్పుడైనా ప్రార్థన చేయాలంటే ఆ పాయింట్సే నీకు చాలా ఉపయోగపడతాయి. నెక్స్ట్ సండే నుండి మెసేజ్ రాయని వాళ్ళు ఒక్కళ్ళు కనపడకూడదు నాకు, చెప్తున్నాను. అంటే ప్రార్థనకు మానేస్తారా? అటు ఇటు కాకుండా అయిపోతారు మీరు. ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ రాయాల్సిందే. లేడీస్ కానీ ఎవరైనా సరే రాసుకోండి, అది మీకు ప్రయోజనకరం. పిల్లరా, నెహెమ్యా మొట్టమొదట ప్రార్థన ఏం ప్రార్థన చేశాడు? ఉపవాస ప్రార్థన చేశాడు. రెండవ ప్రార్థన ఏమిటంటే నేను ఒప్పుకొనుచున్నాను, ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఒప్పుకోవటం అంటే అర్థం ఏమిటంటే పశ్చాత్తాపపడుతూ ప్రార్థన చేశాడు. ఎలాంటి ప్రార్థన? పశ్చాత్తాపం. ప్రియులారా గమనించండి, దేవునికి మనకు దగ్గర సంబంధం ఎప్పుడు ఏర్పడుతుందంటే పశ్చాత్తాపము ద్వారా దేవునికి మనం దగ్గర అవుతాము. కన్ఫెషన్ ప్రేయర్ అంటాం దీన్ని, పశ్చాత్తాపపు ప్రార్థన. నువ్వే పాపమన్నా చెయ్యి, కానీ నువ్వు దేవుని దగ్గరికి రాగానే పశ్చాత్తాపడాలి. అలా అని వారం వారం పాపం చేయటం, వారం వారం పశ్చాత్తాపడటం కాదు. పశ్చాత్తాపం అంటే అర్థం ఏంటంటే నీలో ఉన్న పాపాన్ని తీసివేసి మరలా నీలోనికి పాపము రాకుండా చేసేది పశ్చాత్తాపం. ప్రభునందు పిల్లరా, దేవుని సన్నిధి ఇక్కడ ఉండాలి, దేవుని ఆత్మ నిన్ను తాకాలి. ఇందాక మనం పాడాం, పరిశుద్ధాత్ముడా నా ప్రేమ పూర్ణుడా పరిశుద్ధాత్ముని, ప్రాణనాథుణ్ణి మనం వేడుకుంటున్నాం, అడుగుతున్నాం. అడుగుతూ ఉన్నప్పుడు నీకు దగ్గరెప్పుడు అవుతాడంటే నువ్వు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. ఒప్పుకుంటూ ప్రార్థన చేయాలి. పరిచర్య చేసేవారైనా సరే, దేవుని వాక్యం చెప్పేవారైనా సరే, దేవుని పనులు చేసేవారైనా సరే, నీ హృదయంలో ఏమేమి పాపాలు లోపల పేరుకుపోయి ఉన్నాయో, రహస్యంగా మనుషులకు కనబడకుండా ఏ పాపము చేసి దాస్తున్నావో దాని విషయమై నువ్వు పశ్చాత్తాపడితేనే నీ ఆత్మ వర్ధిల్లుతుంది. సోదరుడా, సహోదరి,
ఒప్పుకోకుండా బడాయి ప్రార్థన చేయొద్దు దయచేసి. ఆ టైం అంతా వేస్ట్ టైం అది. లోపల ఏదేదో చేస్తావు, ఏదేదో మాట్లాడతావు, ఏదేదో చేయరాని చేసి వస్తావు, ఏదో మాట్లాడకూడదు మాట్లాడతావు, వచ్చి అందరు వినాలని బడాయిగా పెద్దగా వేస్ట్ ఆ ప్రార్థన. అసలు మన ప్రార్థనలో ఒప్పుకోలు కావాలి, మన ప్రార్థనలో పశ్చాత్తాపము కావాలి. నెహెమ్యా ఒప్పుకొనుచూ ప్రార్థన చేశాడు. ఏం ప్రార్థన అండి? ఒప్పుకోలు ప్రార్థన చేశాడు. ఇదేనో నెహెమ్యా యెరూషలేము దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆయన ఎందుకు అలాగ మారాడో, ఆయన చేసిన ప్రార్థనలు, ఎన్ని రకాల ప్రార్థనలు చేశాడో ఇదే గ్రంథంలో మీకు చూపిస్తాను.